హాయ్ అండి. నేను మీ తెలుగు సైకియాట్రిస్ట్ డాక్టర్ జమ్ములకుందన్ శివాజీ. ఈ వీడియో చూసే ముందు మీ ఆ స్టూడెంట్ కథ చూడకపోతే వెంటనే పార్ట్ 1 చూసేయండి. ఇంతకీ ఆ యువకుడికి ఏమైంది? ఆ యువకుడికి ఓసీడీ అనే మానసిక సమస్య వచ్చిందనమాట. మనలో చాలామంది ఓసీడీ అంటే కేవలం నీట్‌గా ఉండడం అనే అనుకుంటారు. కానీ ఎంత మాత్రం కాదు. ఇది ఒక సీరియస్ మానసిక సమస్య అన్నమాట. ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇందులో 2 భాగాలుంటాయి. ఒకటి అబ్సెషన్, 2 కంపల్షన్. అబ్సెషన్ అంటే ఇవి మన మనసులో వచ్చే అనవసరమైన ఇబ్బంది కలిగించే ఆలోచనలు. ఇవి మళ్ళీ వస్తాయి. మన నియంత్రణలో ఉండవు. మనకు తెలుసు ఇవి నిజం కావని. కాకపోతే మళ్ళీ రావడం వల్ల చాలా ఇబ్బంది పెడతాయి. ఆ ఇబ్బందిని, ఆ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి చేసే పనులనే కంపల్షన్ అంటారు. ఉదాహరణకు ఆ స్టూడెంట్ తెలుసు తనకి తన చేతులు నీట్‌గా ఉన్నాయని, ఒకసారి కడిగానని. కాకపోతే ఒకసారి కడిగితే సరిపోదనమాట. తన మనసులో మళ్ళీ అనుమానాలొస్తాయి. సరిగ్గా కడగలేదేమో, నీట్‌గా లేదేమో, ఇలాగే తినేస్తే నాకేమైనా అయిపోద్దేమో అని చెప్పి ఒక ఆలోచన. తనకు తెలుసు ఈ ఆలోచనలు ఎటువంటి నిజాలు లేవని. కాకపోతే మళ్ళీ రావటం వల్ల యాంగ్జైటీ తగ్గించుకోవడానికి చేతులు కడగాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు తెలుసు డోర్ లాక్ వేశానని, సో చెక్ చేశానని కూడా తెలుసు. కాకపోతే మళ్ళీ అనుమానం. అందుకనే వెళ్లి మళ్ళీ చూడాల్సొస్తది. కాబట్టి ఇది చాలా సీరియస్ సమస్య అన్నమాట. ఇదేదో ఆహ్, వీక్‌నెస్ అనో, లేకపోతే మెంటల్ స్ట్రెంత్ లేదనో కాదు. ఇది మెడికల్ కండిషన్ కాబట్టి ఎవరికైనా రావచ్చు. దీనికి సహాయం ఉంది. దీని ట్రీట్మెంట్ ఏంటంటే సరైన మెడికేషన్, సరైన థెరపీతో చాలామంది ఇంప్రూవ్‌మెంట్ చూస్తారనమాట. కాబట్టి మీకు సమస్య ఉంటే వెంటనే మీ నియరెస్ట్ సైకియాట్రిస్ట్‌ని కలవండి. లేదు మీకు తెలిసిన వాళ్ళకి సమస్య ఉంటే వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.